ఇంకొక అంశము ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా, జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం, భూసేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం, 200 కోట్ల యుటిలిటీస్ తరలింపు భరిస్తాం గడ్కరీ, హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతి ఇవ్వండి, రేవంత్ విజ్ఞప్తి, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. అంటే ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటిది, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి మీమాంసలకు వెళ్ళిపోయింది. మీనమేషాలు లెక్క పెట్టడమో ఇంకేదో అనుకుంటే టీఆర్ఎస్ సర్కారు అసలు ఆ ట్రిపుల్ ఆర్కు సంబంధించినటువంటి దాంట్లో భూసేకరణ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పుడు గడ్కరీ మేము ఉన్నాము, ఖచ్చితంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి ప్రతి రాష్ట్రంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులకు సంబంధించి దేశవ్యాప్తంగా గత 70 సంవత్సరాల్లో లేనటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయో, ఇప్పుడు గతంలో వాజ్పేయి హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్లు అయితే ఇట్లా వచ్చాయో, గత 10 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు కానీ స్టేట్ హైవేలు కానీ ఏ రాష్ట్రం కోరితే ఆ రాష్ట్రానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు ఇస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరించి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే చాలు. మీరు ఎప్పుడైనా విజయవాడ హైవే వెళ్తే చూస్తే తెలుస్తుంది, అసలు అద్దంలా ఎట్లయితే ఉంటుందో అట్లా అసలు అద్దం అనేటువంటిది కూడా పనికిరానంత పెద్ద హైవేలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి బైపాస్ కూడా అయిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఈ దేశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. అమెరికాలోనూ యూరోప్లో ఉన్నటువంటి రోడ్ల కంటే చాలా మంచి రోడ్లు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి. సరే, వాటితో పోలికలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదులే, కానీ భూసేకరణ విషయంలో రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రిపుల్ ఆర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి కోమటిరెడ్డి కలిసి వెళ్ళి మాట్లాడి మా రాష్ట్రానికి ఇది కావాలంటే వెంటనే గడ్కరీ అక్కడనే కూర్చొని అన్నిటికి సంబంధించిన సమీక్షలు చేసి మీకు ఏం కావాలో చెప్పారు, మీరు ఇవ్వాల్సిన ఇచ్చేస్తే నేను వెంటనే ఇచ్చేస్తా అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అంశంలో ఎందుకు చేయట్లేదు అనేటువంటి దాంట్లో గతం నుంచి కూడా ఒక చర్చ ఉన్నది దీనికి సంబంధించి.